హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. మనం కేరళ ట్రిప్లో ఉన్నామండి. సో డే 1 మనం మున్నార్ మొత్తం తిరిగేసాము. డే 2 నేను తకడిలో ఉండే అనమాట. హ్యాడ్ ఎ వండర్ఫుల్ ట్రిప్ ఎస్టర్డే. డే 3 మనం వెనిన్స్ ఆఫ్ ద ఈస్ట్ అలిపిలో ఉన్నాము. అలిపి బోట్ రైడ్ చేస్తున్నానండి. అలిపికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం బోట్లో అనేది ఓవర్ నైట్ స్టే చేయడం వర్తా కాదా, డే టూర్ ఎలా ఉంటుంది, దీని తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ ఏంటో, ఎలాంటి కేటగిరీస్ ఇక్కడ బోటింగ్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియో మాత్రం మొత్తం చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలిపి ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ కేరళ అండి. కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే ఇక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తే మన ఈటనరీ వచ్చేసి డే 1 మున్నార్కి వెళ్తాము, డే 2 తక్కిడిని కవర్ చేస్తాము, డే 3లో అలిపి ప్లాన్ చేస్తామన్నమాట. సో తక్కిడి నుండి అలిపి వచ్చేసి మనకి 140 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు ఒక 4 to 5 అవర్స్లో అలిపికి రీచ్ కావచ్చు. ఒకవేళ డైరెక్ట్గా అలిపికి రావాలనుకుంటే కనుక కోచి నుంచి రావాలండి. కోచి టు అలిపి వచ్చేసి మనకి ఓన్లీ 55 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఒక 2 అవర్స్లో ఈ బ్యూటిఫుల్ వాటర్ డెస్టినేషన్కి రీచ్ కావచ్చు. మేము మాత్రం తెకడి టు అలిపి రోడ్ డ్రైవ్ చేసామన్నమాట. రోడ్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నేచర్ని చూస్తూ అలిపి బ్యాక్ వాటర్ని ఎంజాయ్ చేస్తూ మేము ఫైనల్గా అలిపికి రీచ్ అయ్యాము. సో అలిపికి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే రూట్లో వెళ్తూ ఆ బోట్కి వెళ్ళాలన్నమాట, హౌస్ బోట్. సో వీఆర్ స్టార్టింగ్ అట్ 2 o'clock. మాకు లంచ్ రెడీ ఉందన్నమాట. 2 to 5 o'clock, మ్యాక్సిమం 6 o'clock వరకు మనము బోట్లో ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు నేను కొద్ది క్షణాల్లో చూపించబోతున్నాను. వి అరైవ్డ్. ఇదే అనమాట మా బోట్. అది కూడా అన్నీ వెళ్తున్నాయి చూడండి. సో ఇదే బోట్లో మనం టిల్ ఈవినింగ్ 6 o'clock వరకు దీంట్లో ఉంటాం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ ఇన్ సైడ్. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు మేము ఓన్లీ డే ఉంటున్నాం కదా. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఈ వ్యూ ఉంటుంది అనమాట. చాలా సూపర్గా ఉందో. ఇక్కడ ఒక మన మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇది బాత్రూమ్ కూడా. దిస్ ఇస్ బాత్రూమ్ అండ్ దిస్ ఇస్ బెడ్రూమ్. మేము రీచ్ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ 2 అయిందండి. సో వెళ్ళగానే వీ హ్యాడ్ డెలీషియస్ హోమ్ మేడ్ కేరళ ఫుడ్ అనమాట. మా వెజ్ థాలీ ఇవాళ ఏమేమి వచ్చాయి చూడండి. ఇక్కడ ఇది పన్నీర్ కర్రీ అనుకుంటా, ఇది బెనీస్, ఇది కోకోనట్తో చేసిన ఒక కర్రీ, కర్డ్, మనకి లెమన్ చట్నీ, పాపడ్, దాల్, వైట్ రైస్, ఇవన్నీ ఇవాళ లంచ్ అనమాట. సో అన్నం బట్టి మనము అన్ని కర్రీస్ వేసేసుకున్నాము. సో లెట్ మీ టేస్ట్ కేరళ అథెంటిక్ ఫుడ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ నేను పన్నీర్ ట్రై చేస్తానండి, బికాజ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. ఆ కొబ్బరి గుమగుమలు ఇలా కనిపిస్తున్నాయి. ఏ కూడా యాడ్ చేస్తారు. సూపర్గా ఉంది టేస్ట్, అస్సలు స్పైసీ లేదు. సో లెట్ మీ టేస్ట్ దిస్ కొబ్బరి కర్రీ. వావ్, అమేజింగ్ ఉంది. కేరళ డెలికేసీ మాత్రం దీన్ని ఎవరు బీట్ చేయలేరు. చాలా చాలా బాగుంది. లంచ్ చేసిన తర్వాత మేము హాయిగా అలిపి బ్యాక్ వాటర్ చూస్తూ నేచర్ ఎంజాయ్ చేశామండి. ఇప్పుడు అలిపి బోట్ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం.
సో అలిపి బోటింగ్లో మనకి అన్ని కేటగిరీస్ ఉంటాయండి. దీంట్లో 4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి డీలక్స్, ఒకటి వచ్చేసి లగ్జరీ, ఒకటి వచ్చేసి అల్ట్రా లగ్జరీ, దాంతో ప్రీమియం ఉంటుంది అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీళ్ళ పేర్లు మాత్రం డిఫరెంట్ బట్ 4 కేటగిరీస్ ఉంటాయి అనమాట. డీలక్స్ మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి 8,000 రూపీస్ ఉంటుందండి. ఇది కూడా బెడ్రూమ్ వైజ్ ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, అలా బెడ్రూమ్స్ బట్టి కేటగిరీ బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయి. మనకి స్టార్టింగ్ 8,000 నుంచి మాక్సిమం 44,000 వరకు కూడా ఈ రేంజ్ అనేది మనకి స్ట్రెచ్ అవుతుంది. అండ్ దిస్ ఆల్సో డిపెండ్ అపాన్ సీజన్. మనకి సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటుంది రేటు, వింటర్లో కనుక కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను ఈ బోటింగ్కి బుక్ చేసే సంబంధించే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ మీరు ఆ డిస్క్రిప్షన్ ఫాలో అయ్యి ఈ బోటింగ్ బుక్ చేసుకోవచ్చు. బట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ ఇస్ దాట్ ఈ డే బోటింగ్ చేస్తూ ఉంటే చాలా సూపర్గా ఉందండి. వాట్ ఐ ఆప్టెడ్ ఇస్ టు నాట్ టు స్టే ఓవర్ నైట్ ఇన్ దిస్ బోట్. ఎందుకంటే ఆఫ్టర్ 6 o'clock మనకి బోట్ అనేది ఒక ఒడ్డున ఆపేస్తారు. 6 తర్వాత మనం అదే బోట్లో ఓవర్ నైట్ స్టే చేస్తాము. ఎర్లీ మార్నింగ్ 7-7:30కి చెక్అవుట్ చేస్తారనమాట. సో ఒకటే దగ్గర ఉండి ఆ ఓవర్ నైట్ స్టే చేసి ఒడ్డున ఉండడం అనేది నాకు పర్సనల్గా నాకు అది నచ్చలేదు. దట్స్ రీజన్ ఐ బుక్డ్ ఏ రిసార్ట్ ఓవర్ ఇయర్. అలిపిలోనే మనకు అటాచ్ అయ్యే ఒక రిసార్ట్ ఉంటుంది. సో మనకి ఈ డే అవుటింగ్ ప్లస్ రిసార్ట్ ఒకటే కాస్ట్ పడుతుంది. అండ్ మనం ఓవర్ నైట్ స్టే చేసినా కూడా ఒకటే కాస్ట్ పడుతుంది అనమాట. సో నా పర్సనల్ చాయిస్ అనేది నేను ఇక్కడ ఓవర్ నైట్ స్టే చేయలేదు. డే మాత్రం 6 hours ఐ స్పెండ్ ఇన్ దిస్ బోట్. ఓకే, వాచింగ్ దిస్ ఎంటైర్ సీనరీ ఫ్రమ్ హియర్. సో మీకు కనుక నచ్చితే ఓవర్ నైట్ స్టే చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆప్ట్ బై మై పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా ఈ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో ఈ అలిపిలో మనం తెలుసుకుందాం. అలిపిలో మీకు స్పీడ్ బోట్ ఆప్షన్ కూడా ఉంటుందండి. దట్ కాస్ట్ అరౌండ్ 1,000 to 2,000. యూ కెన్ హ్యావ్ ఎ రైడ్ ఫర్ 15 minutes ఇన్ దిస్ బ్యూటిఫుల్ రివర్ ఇఫ్ యూ వాంట్. సో బికాస్ ఇది నవంబర్ మంత్, చూడండి ఫాగ్ ఎంత ఉందో చూడండి. అస్సలు హ్యూమిడిటీ లేదు, అంటే కొంచెం హ్యూమిడిటీ ఉంది బట్ నాట్ లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ సమ్మర్. బెస్ట్ మంత్ టు విజిట్ ఆర్ టు ఎక్స్ప్లోర్ అలిపి వచ్చేసి మనకి నవంబర్ నుంచి జనవరి అండి. ఆ టైంలో మాత్రం ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది వెదర్. మెయిన్లీ ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే కనుక చెమటలు ఎక్కువ పడతాయి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఈ లేక్లో ట్రావెల్ చేయడం అనేది. ఇక్కడి నుంచి చాలా సూపర్గా ఉంది వ్యూ మాత్రం. ఓకే, ఈజ్ మై డ్రైవర్ యాక్చువల్లీ. ఈయనదే బోట్ అనమాట. ఇతనే వాళ్ళని ఈ లేక్లో తిప్పుతున్నారు. సో ఇంకా మనకి 2 hours ఉంది. 2 hours తర్వాత మనము చెక్అవుట్ చేద్దాం అనమాట. మీకు ఇక్కడ షికారా రైడ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. మీకు ఒకవేళ టైం లేకున్నా లేదా బడ్జెట్ లేకపోతే కనుక మీరు ఈ షికారా రైడ్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. దే విల్ చార్జ్ సమ్వేర్ అరౌండ్ 500 to 1,000 rupees per person ఫర్ 1 hour boating. We totally spent around 3 to 4 hours in this boat అండి. ఈ కామ్ రివర్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంత బాగుంది ఈ బోట్ జర్నీ. సో మా డ్రైవర్ కొద్దిగా లోపలికి వెళ్ళాడు, నాకు ఈ వీల్ ఇచ్చేసి. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఇట్ బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇలా ఎలా డ్రైవ్ చేస్తారని చెప్పి. బట్ చాలా సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇట్ ఈస్ ది బ్యూటీ అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. మాకు 5 o'clock చెక్అవుట్ అనమాట. ఇక మేము రిసార్ట్కి వెళ్ళిపోతున్నామండి. సో ఆల్మోస్ట్ 3 to 4 hours మేము ఈ బోట్ మీద స్పెండ్ చేసాము. ఐ ఫీల్ సమ్ వాట్ ఎగ్జాస్టెడ్గా, ఎందుకంటే ఇదే సీన్ మనం 1 hour, 2 hours, 3 hours చూస్తూనే ఉంటాము. ఒక 3-4 hours మనకు ఆ సాచురేషన్ లెవెల్ అనేది రీచ్ అయిపోతాం. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సో 5 అవుతుంది. ఇప్పుడు టీ అండ్ స్నాక్స్ వస్తున్నాయి అనమాట. సో అవి తినేసి ఆ టీ తాగేసి మనం నెక్స్ట్ రిసార్ట్కి వెళ్దాము. ఆ రిసార్ట్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను టర్న్ చేస్తాను. ఐ థింక్ కెమెరా ఇట్ అయిపోతుంది. ఇది స్పోర్ట్స్ సెంటర్ అండి. ఇక్కడ బోటింగ్ అనేది నేర్పిస్తారనమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ ఒక బోటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ స్పోర్ట్ కాంప్లెక్స్. ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇటు నుంచి అన్ని బోట్స్ వెళ్తున్నాయి చూడండి. అమేజింగ్ వ్యూ. సో మన ఈవినింగ్ స్నాక్స్ అండి, బ్రెడ్ పకోడా విత్ టీ అనమాట. సో మనం ఇప్పుడు ఈ స్నాక్స్ తినేసి టీ తాగేసి వే టు రిసార్ట్. 4 hours ఈ బ్యూటిఫుల్ రివర్లో టైం స్పెండ్ చేసిన తర్వాత మేము మా రిసార్ట్కి అయితే బయలుదేరాం. ఇది అలిపి సిటీ అండి. చూడండి ఎలా ఉందో. ఈ సిటీలో నుంచే మనం ఇప్పుడు మన రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. వామ్త్ లేక్
రిసార్ట్ అనమాట. మనం వెళ్ళే రిసార్ట్ చూడండి ఎంత సూపర్గా ఉందో, అలిపి సిటీ. మన రిసార్ట్ వచ్చేసి బ్యాక్ వాటర్స్లో ఉందన్నమాట. చూడండి ఇదే రూట్ అనమాట ఆ రిసార్ట్కి వెళ్ళేది. ఫైనల్లీ అరైవ్డ్ అట్ అవర్ రిసార్ట్, లేక్ హెవెన్, వార్మ్త్ లేక్ హెవెన్ రిసార్ట్. వావ్, సూపర్. ఫైనల్లీ మనం రిసార్ట్కి అయితే అరైవ్ అయినామండి. ఇది వచ్చేసి వార్మ్త్ లేక్ హెవెన్ రిసార్ట్ అనమాట. ఈవినింగ్ అవుతుంది. సో మనం రిసార్ట్ లోపలికి వెళ్ళి ఆ రిసార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది రెస్టారెంట్, దాంతోపాటు ఇది రిసెప్షన్ అనమాట. సో మనకి 303 రూమ్ అలొకేట్ అయిందనమాట. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి ఇది బాత్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంది. సూపర్. ఇదే అనమాట. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే కనుక ఇది బ్యాక్ వాటర్. వావ్. వార్మ్త్ లేక్ రిసార్ట్లో మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ సీ ఫేసింగ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది దీంట్లో స్విమ్మింగ్ చేస్తే. కాంప్లిమెంటరీ మార్నింగ్ బోట్ రైడ్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ మీకు కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో మేము ఈవినింగ్ అంతా కూడా ఈ రిసార్ట్లో క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. సో దట్స్ ఇట్ అండి. అలిపి అన్ని డీటెయిల్స్ మీతో నేను షేర్ చేశాను. ఎలా రావాలి, బోటింగ్ ఎలా బుక్ చేసుకోవాలి, నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేశాను. దట్స్ ఆల్ అబౌట్ యూ నో హౌ యూ ప్లాన్ యువర్ ట్రిప్. మీరు ఓవర్ నైట్ స్టే చేయాలనుకుంటే 100% చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది బోట్లోనే ఉండి ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ బోట్లో నుంచి ఆ లేక్ వ్యూ చూడాలని చాలామంది అనుకుంటారు. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాన్, యూ కెన్ గో హెడ్. బట్ నా అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఓవర్ నైట్ బోట్లో స్టే చేయకన్నా ఒక రిసార్ట్ తీసుకొని, ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. బికాస్ మై కిడ్ వాంటెడ్ స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే ఏరియా. సో నేను రిసార్ట్ బుక్ చేశాను అనమాట. ఇక్కడ ఈవినింగ్ అంతా నా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఓన్ చాయిస్. రెండు కూడా ది బెస్ట్ ఆప్షన్స్ వెన్ యూ విజిట్ టు అలపి. మీరు అప్రోచ్ కావచ్చండి ఈ సెమినార్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో పేషెంట్లీ. If there are any mistakes, please forgive me. Please subscribe my channel. Signing off from Travel with Nitai.